అందరికీ నమస్తే అండి. 2026 మార్చి నాటికి దేశంలో అసలు మావోయిస్టులు లేకుండా చేస్తాము అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పదే పదే చెప్తున్నారు. సందర్భం దొరికిన ప్రతిసారి చెప్తున్నారు. ఈవెన్ ఆయన పార్లమెంట్లో కావచ్చు, లేదా బయట రకరకాల సమావేశాల్లో కావచ్చు, ఆయన ఇదే అంశాన్ని గత ఏడాది కాలంగా ప్రస్తావిస్తున్నారు. దానికి తగ్గట్టే పోలీసుల యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. పోలీసుల్లో సెపరేట్గా ఒక టీం తయారు చేసి, ఆక్టోపస్ అండ్ ఇతర టీంలు కొన్ని తయారు చేసి వాళ్ళకి అడవులకు పంపించి, అడవుల్లో నిఘా పెంచి అండ్ డ్రోన్ కెమెరాలతో ఇతర సాంకేతిక సహకారాలతో నిఘా పెంచి మావోయిస్ట్ బృందాలు ఎక్కడెక్కడ తిష్ట వేస్తున్నారు అనేది గుర్తించి వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. గడిచిన 6 నెలల్లో దేశంలో 120 మందికి పైగా మావోయిస్టులను అంతం చేశారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. సో చూడండి, అంటే కేంద్ర హోంశాఖ ఎంత సీరియస్గా తీసుకుంది అనేది. సో ఎక్కువగా మన దేశంలో మావోయిస్టులు చేయడం అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య బాగా తగ్గిపోయారు. ఒడిశాకి, ఆంధ్రప్రదేశ్కి సరిహద్దుల్లో కొంతమేరకు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా లాస్ట్ 5 years నుంచి జాడలేదు. ఇప్పుడు ఎక్కువగా ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో, ఎందుకంటే అక్కడ దట్టమైన అడవులు ఉంటాయన్నమాట. అక్కడ ఈవెన్ డ్రోన్ కెమెరా నిఘా పెట్టినా సరే దొరకనటువంటి ప్రాంతాలు అవన్నీ ఛత్తీస్గఢ్, ఒడిశా ఆ ప్రాంతాల్లో, ప్లస్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కూడా. అందుకే ఎక్కువ కాల్పులు, ఎదురు కాల్పులు పరస్పరం అక్కడే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచే ఎక్కువగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఎక్కువగా ఉంటారనమాట. అయితే ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన ఒక సమాచారం ఏంటంటే, ఒకవైపేమో కేంద్ర హోంశాఖ మావోయిస్టులు జాడ లేకుండా చేస్తామంటుంది. మరోవైపు మావోయిస్టులు పిల్లల్ని కూడా వాళ్ళలో చేర్చుకుంటున్నారు. నిన్న కాదు, ఒక 4 రోజుల కిందట ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలోనే సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ సారయ్య అనే మావోయిస్ట్ని పోలీసులు ఎదురు కాల్పుల్లో అతను చనిపోయాడు. అతని చేతిలో ఒక లేఖ దొరికింది. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, 130 మంది చిన్నారులను ఆయన శిక్షణ ఇస్తున్నాడు. గెరిల్లా యుద్ధ విద్యలు, గన్స్, తుపాకీలు వాడకం, అటాక్ చేయడం అండ్ మందు పాత్రలు తయారు చేయడం, ఈ ఆయుధాల తయారీ, ఈ వ్యవహారంలో అంటే వాళ్ళకి చిన్నారులకి శిక్షణ ఇస్తున్నాడు. దీనిలో కూడా ఏజ్ గ్రూప్స్ కూడా మనం చూసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. వాళ్ళ ఏజ్ గ్రూప్స్ 9 నుంచి 11 సంవత్సరాల పిల్లలు 40 మంది ఉన్నారంటండి. 14 నుంచి 17 సంవత్సరాల పిల్లలు 40 మంది ఉన్నారంట. 18 నుంచి 22 సంవత్సరాల పిల్లలు 50 మంది ఉన్నారంట. వీళ్ళందరినీ కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకొని నార్త్ బస్తర్ బ్యూరో ఆఫ్ నక్సల్స్ ఆధ్వర్యంలో అబూజ్మాడ్ అడవుల్లో శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నారు. ముఖ్యంగా శిక్షణ అంటే ఇక్కడ మనం అసలు ఈ అవకాశం దొరికింది ఎక్కడంటే, ఇప్పుడు పోలీసులు కూడా ఏం చేయాలి? ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఒక సొల్యూషన్. ఇది ఒక కఠినమైన సవాల్. పిల్లల్ని వెళ్ళి ఎదురుకాల్పుల్లో చంపేయలేరు కదా. ఇప్పుడు మావోయిస్టులు పెద్ద పెద్ద తలకాయలు, పెద్ద పెద్ద వాళ్ళ మీద రివార్డులు ఉన్న వాళ్ళంటే ఓకే, పట్టుకుంటారు, కాలుస్తారు, అదంతా ఓకే. కానీ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళని కూడా అడవుల్లో దొరికితే ఏం చేయాలి? వాళ్ళని తీసుకురావాలి. అయితే అసలు ఎందుకు చిన్నారులు ఆ ఉద్యమంలోకి ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? ఇక్కడ ప్రధాన కారణం ఒకటి. ఇప్పుడు ఎదురుకాల్పుల్లో చనిపోయినప్పుడు, మావోయిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళకి అలా వదిలేస్తారు. ఆ కుటుంబాన్ని చనిపోయారని చెప్పి ప్రభుత్వం ఒక లెక్క చెప్తుంది, వదిలేస్తుంది. సో అలా చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు ఊరికే ఉండరు కదా. వాళ్ళల్లో ఒక రకమైన ఆవేశము, కోపము ఉంటుంది. మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం. తండ్రిని ఎవరైనా చంపేస్తే పిల్లల్లో ఒక కోపం ఉంటుంది. ఆ పగ అలా పెంచుకుంటూ ఉంటారు. వ్యవస్థల మీద, అన్నింటి మీద పగ పెంచుకుంటూ ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరినైనా చంపేసినప్పుడు ఆ పిల్లల్లో ఒక రకమైన కసి, కోపం, వ్యవస్థల మీద అపనమ్మకం ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని వీళ్ళు ఆయుధంగా మార్చుకుంటారు. నక్సల్స్ దాన్ని ఆయుధంగా మార్చుకొని పిల్లల్ని తీసుకొచ్చి మరింతగా నూరు పోస్తారు. పోలీసుల మీద, వ్యవస్థ మీద, సిస్టమ్ మీద, ఈ అడ్మినిస్ట్రేషన్ మీద, పొలిటీషియన్స్ మీద, వీళ్ళందరి మీద మరింతగా నూరు పోస్తారు బలంగా. అలా నూరు పోసినప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా తయారవుతారనమాట. సో ఇక్కడ పోలీసులు ఎవరినైనా ఎదురుకాల్పుల్లో చంపేసినప్పుడు, మావోయిస్టులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవడం పోలీసులకు ముఖ్యం. వాళ్ళ కుటుంబ సభ్యుల బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అందులో చిన్నారులు ఎవరున్నారనేది వాళ్ళని పోలీసులే, ప్రభుత్వమే అవసరమైతే అడాప్ట్ చేసుకొని వాళ్ళని నైపుణ్య శిక్షణ కావచ్చు, చదివించడం కావచ్చు, వాళ్ళకు ఉపాధి కల్పించే వరకు. అంటే అది మర్చిపోవాలి.
వాళ్ళ ఫాదర్ని పోలీసులు చంపేశారు, వాళ్ళ ఫాదర్ని గవర్నమెంట్ చంపేసింది అనేది ఆ పిల్లల్లో అసలు ఉండకూడదు. సో ఆ కుటుంబాలు అనాథలు అవ్వకుండా, ఆ పిల్లలు అనాథలు అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత, ఎందుకంటే ఆ పిల్లలది ఏం తప్పు, అది కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం వలన, పోలీసులు అంత సీరియస్గా దృష్టి పెట్టకపోవడం వలన దాన్ని, ఆ కసిని, ఆ కోపాన్ని మావోయిస్టులు ఆయుధంగా మార్చుకొని పిల్లల్ని నూరిపోస్తున్నారనమాట. అదే కారణం. కేవలం ఇప్పుడు 130 మంది, ఈ 130 మందితో ఆగదు. అంతకుముందు కూడా మావోయిస్టుల్లో చిన్నారులు ఉన్నారనేది ఎప్పటి నుంచో ఉన్న సమాచారం. 2024 ఆగస్టు నెలలో అనుకుంటా, సూర్య అనే ఒక మావోయిస్ట్, ఛత్తీస్గఢ్, అతనిది ఒడిశా అనుకుంటా, ఛత్తీస్గఢ్ అడవుల్లో వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. అతని వయసు 16 సంవత్సరాలు. అప్పుడు అతను చెప్పిన సమాచారం, నాలాంటి వాళ్ళు మరో 80 మంది ఉన్నారు ఉద్యమంలో అని. సో అంటే అడపదడప బయటకు వస్తూనే ఉన్నారు. మావోయిస్టుల్లో బాలలు ఉన్నట్టు, చిన్నారులు ఉన్నట్టు అడపదడప సందర్భానుసారం బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ పోలీసులు చంపుతూ వెళ్తే పిల్లలను కూడా చంపేయాలి. ఇప్పుడు 2026 మార్చి కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామంటే పిల్లలను కూడా చంపేయాలి. సో అది కరెక్ట్ కాదు. కాబట్టి ఉన్న సొల్యూషన్ అయితే ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళని జనజీవన స్రవంతిలోకి కలిపి, విద్య ప్లస్ ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని అవసరానికి తగ్గట్టు వాడుకోవడం, అది మంచి సొల్యూషన్ అవుతుంది అనమాట. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైతే ప్రత్యేకమైన కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటే బెటర్.